హలో గాయ్స్! చాలామంది నిఖిల్ పోస్ట్ చేశాడు గదా! దాని గురించయితే ఇష్టం వచ్చినట్టు వీడియోస్ అయితే చేస్తున్నారు. దాని అందరికి రిప్లై ఇయ్యనీకి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను అసలు వీడియో చేద్దామనుకున్నాను ఆ పోస్ట్ మీద. పోస్ట్‌ల మీద, స్టోరీల మీద ఎందుకు ఇట్లా ఊకే పనికిరాని వీడియోలు చేసి ఎందుకని నేనైతే చేద్దామనుకున్నాను. కానీ చాలామంది వాటి మీద వీడియోస్ చేసి వ్యూస్ మింగనీకి వాళ్ళకి ఇష్టం వచ్చింది చెప్తుర్రు. ఈ హ్యాష్‌ట్యాగ్ పెట్టిండు, ఈ క్యాప్షన్ పెట్టిండు, దీని ప్రకారం ఇది, దాని ప్రకారం అది అని నిఖిల్ కలవబోతురని ఇంకొకడు అంటాడు. లేకపోతే యష్మి గారు నిఖిల్ కలవబోతురని ఇంకోటి అంటాడు. నీ గుద్దని గుడి పంతులు తింగా. సో వీళ్ళందరికీ ఒక రిప్లై ఇద్దామని వీడియో అయితే చేశాను. మీరు కూడా ఇలాంటి వీడియోస్ ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళ వీడియోస్ చూడకండి, కామెంట్స్ కూడా చేయండి. ఏం పని లేదా, పని కాని వీడియోస్ మీరు చేసేది 24 గంటలని ఎప్పుడు ఒకటి కలుసుకున్నా వాళ్ళు కలుసుకున్నా అని వీడియోస్ చేస్తున్నారు. సో నిఖిల్ ఆ పోస్ట్లో ఏం చేశాడంటే తనకు క్యాప్షన్ అయితే ఇచ్చాడు, ఒక న్యూ లైఫ్ రాబోతుంది. మీరు ఆ ఫోటో క్లియర్గా చూసుకుంటే వెనకాల ఒకటి షూటింగ్ సెట్ ఉంది. మీరు ఒకటి చూడొచ్చు, అది అదే ఒక నార్మల్ ప్లేస్లలో దిగే ఫోటో కాదు అది. అదొక సెట్ లాగా ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే. దాని ప్రకారం ఏంటంటే నిఖిల్ ఒక ఆల్బమ్ సాంగ్ తోటి అయితే రాబోతుంది మన అందరికైతే క్లియర్గా అయితే కనబడిపోయింది. న్యూ బిగినింగ్ అని స్టార్ట్ చేసింది. అది ఒక ఆల్బమ్ సాంగ్ ఏదో రాబోతుందండి నిఖిల్ తరపు నుంచి. నిఖిల్ అలా హీరోగా అయితే ఉండబోతుండు. దీని గురించి నిఖిల్ అయితే ఆ పోస్ట్ అయితే పెట్టాడు. చాలామంది ఏమో నిఖిల్ కలబోతుండు, నిఖిల్ కావ్య కలబోతున్నాడు, పనికిరాని సోది అయితే చెప్తున్నారు. ఎందుకు ఇలా పనికిరాని ఇన్ఫర్మేషన్ అంతా ఆడియన్స్కి ఇచ్చి వాళ్ళని లేని ఉన్నట్టు చెప్పి, లేనిది అట్లా చెప్పి అయితే పిచ్చి పిచ్చిగా అయితే చేస్తున్నారు వీడియోస్లలో అయితే. ఒకడైతే అదే పనిగా అయితే పెట్టుకుంటూ నిఖిల్ ఏం పోస్ట్ పెట్టినా వాడైతే వీడియో చేస్తుండు. వాడంతా మీకు తెలిసే ఉంటుంది మీరు ఆ వీడియోస్ చూస్తే మాత్రం. సో ఇలాంటి వాళ్ళకైతే కామెంట్స్ అయితే చేయండి, ఏం పని లేదా మీ కానీ. సో వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వాళ్ళకైతే అసలు సపోర్ట్ చేయకండి.